ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమును నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అత్యధికమైన ప్రేమ చేత ప్రేమించి ఆయన కృపగల హస్తం మీకు తోడుగా ఉండి ఆయన కరుణ వాత్సల్యత మీ మీద చూపుతూ ఆయన ప్రేమకు ఆయన కృపకు అర్హులుగా ఉండుటకు అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యాన్ని మనకిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనలను సిద్ధపరిచి బలపరిచి ఆయన కృపతో నింపునుగాక. చదువుబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా సేవకుడువును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు అంటాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి, దేవుని యొక్క సంకల్పాలు మరి జరగటానికి జెరుబ్బాబెలుని ఎన్నిక చేసుకుని జెరుబ్బాబెలుకి చెప్తూ ఉంటాడు. అంటే జెరుబ్బాబెలు ద్వారా ఆయన కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అంటాడు. కనుక ఆయన వాక్కు, ఆయన మాట ఏమని చెప్తున్నాడంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనుక ఆ దినమును నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా ఒక అధికారిగా చేయటానికి మరి నిన్ను చేస్తాను అని చెప్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలంలో ఈ విధంగా దేవుని యొక్క మాటలను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి మనము ఎరిగినట్లయితే, ఇంకా అంటాడు కదా యెషయా 42:1, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును అంటాడు. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడును, ఏర్పరచుకుని వాడును, నా ప్రాణప్రియుడును, నా ఆత్మను ఉంచి ఉన్నాను అంటాడు. 3 విషయాలు చక్కని మాటలు చెప్పాడు. నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రియుడు. ఆయన ఏర్పరచుకోవాలి, ఆయన ఆదుకోవాలి, తర్వాత ఆయనకి ప్రాణప్రియుడిగా ఉండాలి. ఈ విధంగా మరి ఉన్నట్లయితే నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కరుపరచును అంటాడు. జనులందరికీ న్యాయం చేయటానికి, యథార్థత చేయటానికి, యథార్థతలో నడవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు కనుక ఆ కృప కనికరములన్నింటినీ బట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను జెరుబ్బాబెలును ఏర్పరచుకున్నానయ్యా, జెరుబ్బాబెలును నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినము నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేస్తానని అంటున్నాడు. ఇంకా యెషయా 43:10 చూస్తే, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేను ఆయననని గ్రహించినట్లు మీరును నేనును ఏర్పరచుకుని నా సేవకుడుకు నాకు సాక్షులు, నా సేవకుడును నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదో నా తరువాత ఏ దేవుడును నుండడు అంటాడు. కనుక అంత ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉన్నాడంటే, ఆయనే మనకు ప్రభు, ఆయనే మనకు దేవుడు. కనుక ఆయన చేసిందే మాట, ఆయన మాట నెరవేర్చబడుతూ ఉంటుంది. ఈ విధంగా దేవుని సేవా పరిచర్లో ఆయన పిలుపునకు లోబడిన వారుగా, ఆయన పిలుపుకు లోబడి విధేయత కలిగిన వారుగా ఉన్నట్లయితే దేవుడు వారిని ఏర్పరచుకుని దేవుని ప్రేమలో నడిపిస్తూ ఉంటాడు. ఇంకా అంటాడు జకరియా 4:6 అంటాడు, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక
నా ఆత్మచేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటాడు. కనుక ఇదేదో శక్తి చేతో బలము చేతో జరగదు, కానీ ఆయన ఆత్మచేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమివి వగుదువు. కృప కలుగును గాక అని జనులందరూ కేకలు వేయగా అతడు పైరాసి తీసిపెట్టును, రాయి తీసుకుని పెట్టించును అంటున్నాడు. కనుక ఆయన చేయాలి తప్ప ఎవరు ఏమీ చేయలేరు. కనుక ఏది వెయ్యాలన్నా, తీయాలన్నా, చేయాలన్నా అన్నీ ఆయన చిత్తమై ఉన్నది కనుక ఆయన చిత్తానుసారంగా నడిచేటట్లుగా ఉండాలని జ్ఞాపం చేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చివారునై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు అంటాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు. కనుక ఇది ఆయన చిత్తమే. మళ్ళీ చదువుతున్నాను మాట, నేను మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు అంటాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉండాలి. కనుక అందుకని ఆయన అన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని గనుక ఆ దినముని నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేసేదను. ఇదే సైన్యములకు అధిపతి అది యెహోవా. ఈ ముద్ర ఉంగరం ఎక్కడ ఉంటుందంటే రాజుగారి చేతిలో ఉంటుంది. రాజుగారు అస్తమాను ప్రతిదానికి శాసనాలకి సంతకాలు పెట్టాల్సిన ఈ ఒక్క ముద్రపు చేతులున్న ఉంగరపు ముద్రను వేస్తే అదే శాసనం నెరవేరుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క పిలుపు ఉన్నట్లయితే ఆ ముద్రను వేయటానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియులరా, ఎవరిని చేయాలో ఎవరిని చేయాలని అంటాడో వారిని చేయటానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. కనుక నా సేవకుడు షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుని పిలిచి ఏర్పరచుకుంటా గలతీ పత్రిక ఆ ముద్రలు శరీరం ముందు ఉన్నాయి కనుక ఏ శత్రువు నన్ను ఏమీ చేయలేడు అంటాడు. కనుక యేసు యొక్క ముద్రలు మన మీద ఉన్నట్లయితే ఆ చిత్తాన్ని దేవుడు నెరవేర్చి దేవుని ప్రేమలో ఉండటానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అటువంటి కృపాదీవుల ఆశీర్వాదాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు అంటాడు, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించి ఉన్నది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అంటాడు. ఈ మందిరం మీద సమాధానము నిలుపను అనుగ్రహించుచున్నాడు గనక ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆయన వాక్కును బట్టి ఆయన చిత్తాన్ని బట్టి నెరవేర్చడానికి దేవుని యొక్క కాపుదల. కనుక మెడ్రాస్ ప్రభుత్వాన్ని కూడా దేవుడు మరి ఆయన చిత్తములో నెరవేర్చి మరి జోసెఫ్ విజయను మీద దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. అలాగే ఏది ఆయన చిత్తమో అది జరిగించడానికి, ఆయన చిత్తాన్ని ప్రకారంగా నడిపించడానికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. అటువంటి కృపా దీవెనలు ఆశీర్వాదాలు మనందరికీ కలుగులాగిన ప్రార్థనాపూర్వకంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కరుణామేడ, సర్వోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. ఈ కాలంలో ప్రభా నీవు ప్రేమించి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత చెల్లించుకుంటూ ఎల్లవేళలా నిన్ను స్తుతించి ఆరాధించడానికి కావలసిన సహాయమును మాకు అందించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. దేవానికే స్తోత్రాలు, దేవానికే వేలాది వందనాలు నాయన. ఈ కాలంలో ప్రభా
నేను ఎవరైతే ప్రభు నీ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించి కాపాడి నీ కృప చూపించమని అడుగుచున్నాను. నీ కృపా కనికరములు దీవెనాశీర్వాదాలు దయచేయండి. నీ రక్షణానందంతో నింపి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రతిదీ నీకు తెలుసు నాయన, నీకు తెలియంది ఏదీ లేదు నాయన. ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది చేస్తే అనుకూలమో, ఏది నీ చిత్తమో జరిగించే దేవుడు అని నమ్మి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరే సహాయం చేసి నడిపించి నీ కృప చూపించమని అడుగుచున్నాను. అలాగే నాయన ప్రభా, నాయన రత్నరాజు అన్నయ్యని బట్టి నీకు స్తోత్రాలు. అని గారి కుమార్తెలు ప్రభా, పెద్ద కుమార్తె జాబిల్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకోండి. జాబిల్ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా, నాయన దుబాయ్లో ఉన్నటువంటి సోనీ కుమార్తె సోనీ కుటుంబాన్ని కూడా క్షేమంగా కాపాడిని కృపలో భద్రపరచండి. అలాగే చిన్న తల్లి కుటుంబాన్ని కూడా క్షేమంగా కాపాడిని కృపలో భద్రపరచమని అడుగుచున్నాను. సుమేవారి కుటుంబాన్ని క్షేమంగా కాపాడిని కృపలో భద్రపరచమని అడుగుచున్నాను. ప్రభావం మెట్టుకు మమ్మల్ని అందరినీ క్షేమంలో నడిపించే దేవుడు అని నమ్మి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నాయన రత్నరాజ కుమార్తె యొక్క వివాహం 14వ తారీఖున జరగనుగా మంచి వాతావరణంలో చక్కగా జరగడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. తండ్రి స్తోత్రములు తండ్రి. గ్రామాన్ని క్షేమంగా కాపాడి కృపలో భద్రపరచమని అడుగుచున్నాను. అదే త్రోవలో ప్రభా, దేశంలో ఉన్నటువంటి మా సహోదరులందరినీ కూడా పేరు పేరు చెప్పిన దీవించి కాపాడండి. అలాగే ఎస్తేరు ప్రభా, బయలుదేరి ప్రభా, మళ్ళీ వెళ్ళడానికి టికెట్ తీసుకుంది నాయన. క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి కోవిడ్ దేశానికి వెళ్ళడానికి మార్గాలు సరళం చేసి నడిపించమని అడుగుచున్నాను. అలాగే నాయన నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇండియాలో ఉన్న వారందరినీ కూడా క్షేమంగా కాపాడి కృపలో భద్రపరిచి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. ప్రభా, ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడి మీరు మహిమ పొందండి. అలాగే ప్రభా, దేశంలో ఉన్న TCF సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను విశ్వాసుని పేరు పేరు చెప్పిన దీవించి కాపాడి నీ కృప చూపించండి. నీ చిత్తం ఏమైనదో, ఎవరిని చిత్తానుసారంగా ఎన్నిక చేయబడాలో వారిని ఎన్నిక చేసుకుని ప్రభా, వారి ద్వారా మరి చక్కని న్యాయ పరిపాలన జరిగించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. నీ కృపాదీవులతో నింపి నడిపించమని అడుగుచున్నాను. సహాయం చేయండి అయ్యా. అప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీవు ఇచ్చిన నూతన ఆఖరిటని బట్టి నీకు స్తోత్రాలు. నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని మా కుటుంబాలను క్షేమంగా కాపాడి నీ కృప చూపించమని అడుగుచున్నాను. తండ్రి అయిన దేవానికే స్తోత్రాలు. చిన్న కుమారుడు వెళ్ళటాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వెళ్ళటానికి మీరు తోడుగుండి సహాయం దయచేయండి. అభివృద్ధి చేస్తున్న పనులు ప్రయాణంలో సమస్తములు మీరు తోడుగుండి ప్రభా, నాయన నీ ప్రియమైన బిడ్డగా బిడ్డను ప్రభా ఎన్నిక చేసుకుని నీ పరిశుద్ధ ప్రేమలో నడిపించమని అడుగుచున్నాను. తండ్రి ఆ బిడ్డకు అనుకూలమైన స్థితిని దయచేయండి. అలాగే పెద్ద కుమారుడు క్లింటన్ బట్టి నీకు స్తోత్రాలు. క్లింటన్ కూడా మీ కాపుతలు ఇచ్చి ఆ బిడ్డ యొక్క డ్యూటీలో ప్రయాణంలో సమస్తములు మీరు తోడుగుండి డ్రైవింగ్లో నీ కాపుతలు ఇచ్చి నడిపించమని అడుగుచున్నాను. తండ్రి అయిన గొప్ప దేవానికే స్తోత్రాలు. నాయన ప్రభా, బావగారు బాబు గారు వచ్చారు నాయన, వారికి కూడా మీరు తోడుగుండి వారి పనుల్లో నీ కాపుతలు ఇచ్చి నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. నాయన చెల్లిని కూడా క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరచండి. నీ ఘనమైన ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే నాయన ప్రభా, సువర్ణను బట్టి నీకు స్తోత్రాలు. నేను వెస్లీని బట్టి నీకు స్తోత్రాలు. వారి కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రేమ స్వరూపుని మీరు జ్ఞాపం చేసుకోండి. నేను ప్రభా, బిడ్డకు కావాల్సిన సహాయమును మీరు అందించి నడిపించి నీ కృప చూపించండి. ఆ బిడ్డ లండన్ నుండి చదువుతున్నాడు, మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా, దొండపాటి శ్రీని గారి యొక్క కుమార్తె అల్లుడి గారు కూడా నాయన లండన్లో ఉంటున్నారు. వారిని కూడా క్షేమంగా కాపాడి కృపలో భద్రపరుస్తూ నీ కృపాదేవుల ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. మీరే మహిమ పొందమని అడుగుచున్నాను. నీ గొప్ప కృప, గొప్ప దయ, గొప్ప దీవులు ఆశీర్వాదాలు మాకు అనుగ్రహింప చేస్తూ విశ్వాసాన్ని ముందుకు సాగిపోయే ధన్యత భాగ్యం మాకు దయచేసి మీరు మహిమ పొందుతారని నాయన ఈ ఉదయ కాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ కాపుతల భద్రత ఇచ్చి, నీ ప్రసన్నత ఇచ్చి, నీ పరిపూర్ణ స్థితిని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అంత మాత్రమే కాకుండా ప్రభా, ఈరోజు పిల్లి రాజు గారి యొక్క నాయన గృహము ప్రభా స్థలంలో ప్రభా చక్కగా నాయన నూతన గృహం కట్టాలని ప్రభా నాయన శంకుస్థాపన జరిగిస్తూ ఉంటుండగా ప్రభా ఆ కార్యం చక్కగా జరిగించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. చక్కని గృహము ప్రభా, నీకు నివాసమైన యోగ్యమైన గృహం అక్కడ నిర్మింపబడ్డానికి సహాయం చేసి మీరు మహిమ పొందుతారని నీ కృపాదేవులు దయచేస్తూ పిల్లరాజు గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నీ సేవకుని బలపరిచి స్థిరపరచమని నాయన మీరే మహిమ పొందుతారని నజరుడైన యేసు నామములో అతి మిక్కిలి ఎంతో బ్రతిమాలి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.